ఇవాళ కాదు మేము మాట్లాడుతున్నది. వర్గీకరణ ఉద్యమం పుట్టిన దగ్గర నుంచి ఆ ఉద్యమానికి చాలా దగ్గరగా వెన్నంటి ఉంటూ మాట్లాడుతున్న అంశం ఇది. మా సీనియర్ నాయకులు జీవన్ కుమార్ చెప్పినట్టుగా 30 సంవత్సరాల కిందనే వేసిన కరపత్రం అది. రిజర్వేషన్లు అనేది సామాజిక న్యాయమని ఆ తర్వాత మళ్లీ ఒక కరపత్రం వేశాం. ఈ అసమాన సమాజంలో ఎందుకు ఈ రిజర్వేషన్లు కావాలి, దాని లక్ష్యం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, ఎవరైతే ఈ అభివృద్ధికి దూరంగా ఉన్నారో, ఈ సమాజం అగ్రకుల సమాజం ఎక్కడ దూరంగా విసిరేసిందో దాని ద్వారా రిజర్వేషన్లు సమగ్రంగా సమూలంగా ఏ సమస్యను పరిష్కరించలేవు. కానీ ఎంతో కొంత ఆసరా, ఆ చిన్న ఆసరాను తీసుకొని ఒక సమసమాజం సమాంతర సమాజం ఏర్పడటం కోసం అది ఏ మూలకు ఏ కొద్దో సహాయపడుతుందనే ఉద్దేశంతో తెచ్చిన ఆ రిజర్వేషన్ లక్ష్యం ఇవాళ మర్చిపోయి నిన్నటి వరకు ఆగస్టు 1 నాటి వరకు ఒక మాల సామాజిక మిత్రులు అది రాదులే కోర్టులో తేలదులే అనుకున్న వాళ్ళు 30 సంవత్సరాల తర్వాత మేల్కొని ఎందుకు డివిజన్ అని ఏ విభజనకు దారి తీయకూడదు ఆ కరపత్రంలో రాశామో దానికి భిన్నంగా రెండుగా విడిపోతే ఎట్లా? కుల నిర్మూలనలో అంబేద్కర్ చెప్పాడు, మేధావులే ఈ సమాజాన్ని నడిపించాల్సిన బాధ్యత ఉన్న మేధావులే ఒక వర్గంగా విడిపోతే అది ఎక్కడికి దారి తీస్తుందో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నిలబడిపోతున్నారు. చరిత్రలో ఎటు నిలబడిపోతున్నారు, చరిత్రలో ఎలా మిగిలిపోతున్నారు మీరు? మాల మేధావులమని మొదలు పెడితే వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తీకరణ చేస్తే మొత్తం సమాజం అంతా పార్టీల కానుంచి మొదలు పెడితే మేధావుల కానుంచి మొదలు పెడితే అందరూ సమర్థిస్తున్న దాన్ని మేధావులుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఒక బ్రాండ్ కూడా వేసుకొని మాల మేధావులమని ముందుకొచ్చి ఒక వర్గానికి మాత్రమే దన్నుగా నిలబడితే అదెక్కడి న్యాయం? రెండు వర్గాలు తెలిసో తెలియకనో ఒక అంశం మీద విడిగా పోరాటం చేసి విభేదిస్తుంటే ఒక విషయాన్ని విషయంగా చూడకుండా వ్యక్తులుగా విడిపోతుంటే వాళ్ళను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక లైన్ మీద నిలబెట్టాల్సిన మేధావి వర్గం వాళ్ళు కూడా విడిపోయిన తర్వాత ఇక ఈ సామాజిక న్యాయం ఎక్కడవుతుంది? మీరు చెప్తున్న రాజ్యాధికారం ఎట్లొస్తుంది? రాజ్యాధికారం ఆ మార్గంలో ఎలాగూ రాదు, వచ్చినాది సత్ఫలితాలను ఇవ్వదు. అది ఏ రకంగా రావాలో ఆ రకంగానే వస్తే అనుకున్న లక్ష్యాలను నెరవేరుస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు మనం ఈ వర్గాలకు పౌర హక్కుల సంఘంగా సవినయంగా విన్నపం చేస్తున్నది ఏంటంటే విడిపోవటం అనేది అది ప్రజాస్వామిక ఆకాంక్ష కాదు. ఒకవేళ విడిపోతున్న వాళ్లను ఒక్కటి చేయాల్సిన సామాజిక బాధ్యత ఈ సమాజంలోంచి వచ్చిన వాళ్ళుగా మేధావుల మీద అందరిగా ఉంది. మా సార్ ఒక అప్పీల్ చేశాడు, సంయమనం పాటిద్దాం. ఈ మాదిగ మేధావుల వర్గంగా కానీ మాల మేధావుల వర్గంగా కానీ విడిపోవటం అనేది సమస్యకు పరిష్కారాన్ని కనుగొనబడదు. అది మరింత వైడెన్ చేస్తుంది భేదాలను. కనుక ఈ విడిపోవటం అనేది వదిలిపెట్టి అందరూ ఏ మార్గాన నడుస్తా ఉన్నారో అందరూ నడిచే మార్గంలో
ఈ మాల మేధావులు కూడా నడవాలని పౌర హక్కుల సంఘం అప్పీల్ చేస్తుంది. విమలక్కను నిజంగా అభినందిస్తున్నాను. ఆ ప్రజా సంఘాలన్నింటినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి, ఒక తాటి మీదకి తీసుకొచ్చి వర్గీకరణ కోసం ఒక గొంతును వినిపిస్తుంది. ఇందాకే జర్నలిస్టులు కూడా వినిపించారు. అట్లాగే పౌర హక్కుల సంఘం తలుస్తుంది అన్ని ప్రజా సంఘాలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళ గొంతు కూడా వినిపించాలని ఒక ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఒక ముగింపు దశకు వచ్చింది. దీనివల్ల ఏ భిన్న స్వరం వినిపించినా గాని దానివల్ల అయ్యేది కాదు, ఇది ఆగిపోయేది కాదు. కాకపోతే ఇప్పటికైనా ముగింపు దశలోనైనా ముగింపుగా మనం ఎటువైపు ఉన్నాం అనే దాన్ని మనం ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేస్తున్న ఈ ప్రయత్నాలు ఇలాంటి ప్రయత్నాలు గతంలో చరిత్రలో చాలా జరగటం వల్లనే ఇవాళ ఆ ముగింపు దశకు చేరుకున్నది ఈ ఉద్యమం. వర్గీకరణ ఎవ్వరూ ఆపలేరు. వర్గీకరణ జరిగి తీరుతుంది. ఈ వర్గీకరణ జరిగి తీరుతున్న ఈ సందర్భంలో తేలిపోకూడదు అని మనవి చేస్తూ మనం అందరం ఒకటిగా ఉందాం. ఇంకా కుల నిర్మూలన జరిగే ఆకాంక్ష అట్లాగే ఉంది. మన మీద దాడులు జరుగుతుంటే దాడులను ఎదుర్కోవాల్సిన, ఒక్కటిగా ఉండాల్సిన ఆకాంక్ష అట్లాగే ఉంది. మన అందరము ఒకటి అని చాటి చెప్తామని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు